Hello designers, welcome to UI UX full course in Telugu. I'm Koti. I'm UI UX team lead, interviewer, real-time expert, and tutor. Yeah, so welcome to my channel UI UX Tuts full course in Telugu. రైట్ యూఐ యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే యూఐ యూఎక్స్ డిజైనింగ్ కరిక్యులం ఏంటి, సో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, సో మేము కవర్ చేసే టాపిక్స్ మరియు సబ్జెక్ట్ సో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తుంటే సో లైక్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో చేస్తే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్నీ లైక్ డే 1, డే 2, డే 3 అలా డే 5 ఇలా డైలీ నేను ఏదో ఒక టాపిక్స్తోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు ముందే అందరికంటే ముందే మీకు రావాలి అంటే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఉంచేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు. రైట్, ఇక టాపిక్లోకి వచ్చేస్తే సో యూఐ డిజైనర్ కావాలి అంటే సో ఏం నేర్చుకోవాలి, కరిక్యులం ఏంటి అంటే లైక్ మన టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఏం సబ్జెక్ట్ మేము కవర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్, చాలామంది అడుగుతున్నారు సో మేము సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ టాపిక్స్ ఏ టాపిక్స్ మీరు కవర్ చేస్తారు, ఎలా ట్రైన్ చేస్తారు మమ్మల్ని, మాకు ఎలా ఇంటర్న్షిప్ ఇస్తారని చెప్పేసి చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్, ఎనీవే ఇంకా ఈ టాపిక్స్ వచ్చేసి మొత్తం టోటల్గా సో సింగిల్ పర్సన్ నేను ఒక్కనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి వేరే థర్డ్ పర్సన్స్ కానీ సపోర్టర్స్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఎలాంటి వాళ్ళు లేరండి. సో టోటల్గా ఓన్లీ నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తున్నాను ఈ టాపిక్స్ అన్నీ కూడాను. ఓకే, లైక్ ఫోటోషాప్, అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా అన్నీ ఆల్ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అన్నీ నేను ఒక్కనే కవర్ చేయబోతున్నాను. సో మీకు కూడా ఫ్రెండ్లీగా ఉండబోతుంది. సో ఫ్రెండ్లీ యూఐఎక్స్ ఇంటర్న్షిప్ ఉండబోతుంది. సో మాకు వచ్చేసి మొత్తం టోటల్గా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది. సో లైక్ 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసుకొని 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోకి పోబోతున్నాను. సో నాకున్న నాలెడ్జ్ని బట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఈ టాపిక్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకా మీలో ఎవరికైనా సో ఓల్డ్ వీడియోస్ చేశాను. సో లైక్ డే 1, డే 2, డే 5, డే 4 దాకా వీడియోస్ చేశాను. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే సో ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. మీలో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సో 8096446337 నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో ఒకసారి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది, వాట్సాప్ చేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ యూఐఎక్స్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? రైట్, నౌ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్, సో డే 5లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే యూఐ డిజైన్ ట్రైనింగ్ కరికులం. ఇది మీకు యూఎక్స్ డిజైన్ నేర్చుకోవడానికి మొత్తం టోటల్గా మీకు ఎంత టైం పడుతుంది అనే విషయాన్ని గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం 180 డేస్ పడుతుంది ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి. ఇది మీకు టోటల్గా ఇంటర్న్షిప్ అండి, టోటల్గా ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ట్రైనింగ్ లెవెల్ అంటే లైక్ జస్ట్ బేసిక్స్ లెవెల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్తుంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. బట్ నా సైడ్ నుంచి అయితే నాదైతే ఇన్స్టిట్యూట్ కాదండి, నేను డైరెక్ట్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ని, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. సో వాటితో పాటుగా నాకున్న 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్లో ఏదో ఒక చిన్న వీడియో ఏదో యూఐ డిజైన్ పాపులర్ అయింది, నెక్స్ట్ బాగా భూమి వచ్చింది అని చెప్పేసి చాలామంది ఒక 2-3 వీడియోస్ చేస్తున్నారు, దాంట్లో పోస్ట్ చేస్తున్నారు. బట్ చాలామంది ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు, బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. కరికులం ఏంటి, టాపిక్స్ ఏముంటాయి, ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే యూఎక్స్ డిజైనర్గా మనము సర్వే అవ్వగలుగుతాము కంపెనీస్లలో అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. బట్ నేను కామెంట్స్ చూశాను, వేరే వీడియోస్లలో కామెంట్స్ చూశాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, జస్ట్ ఏదో వీడియో అప్లోడ్ చేస్తున్నారు. సో అప్లోడ్ చేసేసి వాళ్ళకి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. బట్ నేనేం చేస్తున్నానంటే సో ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో నాకు కాల్స్ వచ్చిన దాన్ని బట్టి కావచ్చు, నెక్స్ట్ వన్ నాకు వచ్చే కామెంట్స్ని బట్టి కావచ్చు, మీకు వాళ్ళకి ఏమైతే టాపిక్స్ నీడ్ ఉంటుందో ఆ టాపిక్స్ గురించి నేను వీడియో చేయడం జరుగుతుందన్నమాట. రైట్, ఎనీవే ఇక మనము టాపిక్స్లోకి వచ్చేస్తే
రైట్. సో, ఈ వీడియోలో నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అంటే, మొత్తం టోటల్‌గా 180 డేస్ పడుతుందండి. సో, ఇది కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి 180 డేస్ పడుతుంది. 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ మాక్సిమం పడుతుంది. సో, మీరు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే నాకు కాల్ చేస్తున్నారు, "సార్ అదేంటి సార్ మీరు 180 డేస్, 6 మంత్స్ అంటున్నారు. బట్ మాకు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు 4 మంత్స్‌లో కంప్లీట్ చేస్తాం సార్" అని చెప్పేసి అంటున్నారు సార్ అని అంటున్నారు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో, ఒక వాటర్ గ్లాస్‌లో ఎంత వాటర్ పడుతుందో అంతే వాటర్ పడతది. అంతేగాని ఎక్కువైతే వాటర్ పట్టదు కదా! సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీరిచ్చిన 2 మంత్స్‌కైతే 2 మంత్స్‌కి తగ్గట్టే ఉంటుంది నాలెడ్జ్. నెక్స్ట్ 3 మంత్స్ అయితే 3 మంత్స్ నాలెడ్జే ఉంటుంది. 6 మంత్స్‌కి 6 మంత్స్ నాలెడ్జ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కోర్స్ అనేది తొందరగా ఫినిష్ కావడం కాదు. మీకు కావాల్సింది మీరు ఏం టాపిక్స్ నేర్చుకుంటుర్రు అనేది విషయం అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఎన్ని ప్రాజెక్టులు చేశారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ని టూల్స్ నేర్చుకున్నారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అయ్యారనేది ఇంపార్టెంట్. అంతేగాని మీకు కోర్సు తొందరగా కంప్లీట్ కావడం అనేది అలా థింక్ చేయకండి. అలా థింక్ చేస్తే మీరు మ్యాక్సిమము ఇంటర్వ్యూస్‌ని గ్రాబ్ చేయలేవరు. సో, అది గుర్తుపెట్టుకోండి. కోర్స్ అనేది ఎప్పుడు ఎంత డ్యూరేషన్ ఉంటే అంత బెటర్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఎనీ డే నేనైతే మొత్తం 180 డేస్ పడుతుందండి. 6 ఆర్ 7 మంత్స్ పడుతుంది అప్రాక్సిమేట్‌లీ. సో, 6 మంత్స్ కంప్లీట్ చేయాల్సిందే. ఆ 6 మంత్స్ టాపిక్స్ ఏంటి అనే విషయాల గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో వర్రీ అబౌట్ థట్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ వచ్చేసి 1 ½ అవర్ డ్యూరేషన్ ఉంటుంది. సెషన్ డ్యూరేషన్ అయితే 1 ½ అవర్. జూమ్ సెషన్ తీసుకుంటాను. 1 ½ అవర్ తీసుకుంటున్నాను. ఏంటనే విషయాల గురించి మళ్ళీ మీకు తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి 10 కేటగిరీస్ అండి. టోటల్ 10 కేటగిరీస్ విల్ కవర్. సో, ఈ పర్టిక్యులర్ లైక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో మొత్తం టోటల్‌గా 10 టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాను. సో, 10 టాపిక్స్ అంటే లైక్ లోగో డిజైన్, వెబ్‌సైట్ డిజైన్, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, డాష్‌బోర్డ్ డిజైన్స్, ఈమెయిల్ టెంప్లేట్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ డిజైన్స్ అండ్ పీపీటీ ప్రెజెంటేషన్స్ అండ్ హౌ టు వర్క్ విత్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్‌తోని ఎలా వర్క్ చేయాలి ఏంటి? నెక్స్ట్ వన్ HTML, CSS, బూట్‌స్ట్రాప్ కూడా మనం ఈ యూఐఎక్స్ ఇంటర్న్‌షిప్‌లో మనం కవర్ చేస్తున్నాం అనమాట. మొత్తం నాకున్న టోటల్ 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ టోటల్‌గా 5 కంపెనీస్‌లలో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ మీద నేనైతే వర్క్ చేశాను. ఆ డొమైన్స్‌లో నేనైతే నాకేమైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో డొమైన్స్‌లలో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్. సో, మల్టిపుల్ కంట్రీస్‌తోని కూడా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. లోకల్ అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్‌తోని వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే స్టిల్ ఇంకా నేను వర్కింగ్‌లో ఉన్నాను కాబట్టి సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మొత్తం కూడా మీతోని షేర్ చేసుకోవడానికి నేను ఈ యూఐ/యూఎక్స్ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేశాను. సో, ఈ యూఐ/యూఎక్స్ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేసింది ఈ రీసెంట్‌గా అయితే కాదండి. మనం ఎప్పటినుంచో స్టార్ట్ చేశాము. దాదాపు నేను 6 ఇయర్స్ నుంచి మీకు యూఐ/యూఎక్స్ ఇంటర్న్‌షిప్ ఇస్తానే ఉన్నాను. బట్ ఎక్కువగా ప్రమోట్ అయితే చేసుకోలేదు. బట్ ఏందంటే అది టైంని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో, ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఒక వన్ బై వన్ మీకు లేట్ చేయకుండా టాపిక్‌లోకి తీసుకెళ్తాను. సో, రైట్. డన్. సో, వచ్చేసి కరిక్యులమ్ వచ్చేసి ఇక ఏంటి టాపిక్స్ ఏముంటాయి. సో, ఫస్ట్ వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ డిజైన్ యూఐ/యూఎక్స్ డిజైన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ ఎలా అంటే లైక్ వాట్ ఈస్ ద యూఐ/యూఎక్స్ డిజైనింగ్? యూఐ/యూఎక్స్ డిజైన్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యూఐ/యూఎక్స్ అంటే ఏంటి? యూఐ/యూఎక్స్‌లో ఏం నేర్చుకుంటాము? ఏంటి అనే విషయాల గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూఐ అండ్ యూఎక్స్? 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. యూఐ వేరండి, యూఎక్స్ వేరండి. సో, యూఐ అంటే ఏంటి? యూఎక్స్ అంటే ఏంటి? అనే విషయాల గురించి కూడా మీకు క్లియర్‌గా వన్ బై వన్ టాపిక్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యూఐ ఫ్లో? యూఐఎక్స్ ఫ్లో ఎలా ఉంటుంది? వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది? అంటే మనం యూఐఎక్స్ డిజైన్ నేర్చుకుంటున్నాము అంటే ఏదో ఫిగ్మా నేర్చేసుకుంటూ చాలామంది ఏం చేస్తున్నారంటే బై మిస్టేక్ ఏం చేస్తున్నారంటే లైక్ ఫిగ్మా నేర్చేసుకుంటున్నారు. దాంట్లో ఏదో ఒక 3, 4 మొబైల్ స్క్రీన్సింగ్ చేస్తున్నారు. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నారు. యాజ్ ఎ ఇంటర్వ్యూవర్‌గా మేమేమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తాము? ఏం ప్రాజెక్టులు చేశారు? ఏ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నారు? యూఐ అంటే ఏంటిది? యూఎక్స్ అంటే ఏంటిది? మీకు యూఐ మీద ఎక్కువగా నాలెడ్జ్ ఉందా? యూఎక్స్ మీద నాలెడ్జ్ ఉందా? అంటే సో, వాటికి కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారనమాట. అంటే యాక్చువల్‌గా మీరు మీరు చేసే చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే జస్ట్ మొబైల్ అప్లికేషన్ కంప్లీట్ చేసేసి ఫిగ్మాలో మొబైల్ అప్లికేషన్ కంప్లీట్ చేసేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి మాది యూఎక్స్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏందంటే
చాలామంది యూఏఎక్స్ అంటేనే ఇంక ఈ మొబైల్ అప్లికేషన్ అండ్ ఫిగ్మా అని చెప్పేసి రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనమాట. రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసి వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ కూడా ఎంత తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతే అంత బెటర్గా అన్నట్టుగా. సో వాళ్ళు కూడా బిహేవియర్ ఉంది. బట్ అలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి రెజ్యూమ్ మేము షార్ట్ లిస్ట్ చేసే టైంలో, షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మేము ఇంటర్వ్యూలు చేస్తుంటే, సో వాట్ డూ యూ నో అబౌట్ ద యూఏఎక్స్ అంటే, సో వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే జస్ట్ యూఏఎక్స్ అంటే నేను ఒక మొబైల్ అప్లికేషన్ చేశాను, ఫిగ్మా నాకు 100% తెలుసు అని చెప్పేసి అని అంటున్నారు. బట్ ఓన్లీ మొబైల్ అప్లికేషన్ అండ్ ఫిగ్మాలో యూఐఎక్స్ మొత్తం కూడా కవర్ చేయలేము. మీరు సర్వే అవ్వలేరు. అవి రెండు నేర్చుకుంటే సర్వే అవ్వలేరు. మరి ఏంటి యూఐఎక్స్ అంటే ఏం నేర్చుకోవాలి ఏంటి అనే విషయాల గురించి పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే నా టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ టాపిక్స్ నేను ఆల్రెడీ డే 1 నుంచి డే 5 వరకు చేశాను. అన్ని వీడియోస్ చూడండి. సడన్గా మీరు ఆన్ ది స్పాట్గా మీరు డిసిజన్ తీసుకోకండి. ఎక్కడ కూడా యూఏఎక్స్ అంటే వెంటనే డిసిజన్లు తీసుకొని ఫీజు తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఒక దగ్గర, ఫీజు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి వేరే దగ్గర జాయిన్ అవ్వడం లాంటివి చేయకండి. ఫస్ట్ థింక్ చేయండి. ఒక టాపిక్కి ఎలాంటి టాపిక్స్ వీళ్ళు కవర్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పే పర్సన్కి, అంటే మీకు ఎవరైతే ట్యూటర్ ఉంటాడో ట్యూటర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కంపెనీలలో వర్క్ చేస్తున్నాడు, ఏ కంపెనీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు అనే విషయాల గురించి కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే మీకు మంచి యూఐఎక్స్ లైక్ ట్యూటర్ మీకు అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్ పర్సన్ దగ్గర యూఐఎక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ బెటర్ ఫర్ యూ. అంతేగాని సో లైక్ ఇన్స్టిట్యూట్స్ బాగా కనిపిస్తున్నాయి, గ్లాసీ లుక్లో ఉన్నవి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, సో మంచి మంచి ట్యూటర్స్ ఉన్నారు, సో అని చెప్పేసి ఏదో పైన చూపించే ఆ జిగేల్ ఏమైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోకండి. అంతేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి వీడిది తక్కువ ప్రైస్, ఈ ఇన్స్టిట్యూట్లో 3000కి కంప్లీట్ చేస్తున్నాడు, 3 monthsలో ఫినిష్ చేస్తున్నాడు అంటే, సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత ఎంత తక్కువ పేమెంట్ ఉంటే అంత తక్కువ నాలెడ్జ్ మీకు షేర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫ్రాడ్ ఎక్కువగా ఉంది, చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. చూడండి, వీడియోస్ చూడండి, ఫస్ట్ వాళ్ళ డెమోస్ చూడండి, డెమోస్ వినండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కూడా ఫస్ట్ చెక్ చేయండి. వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను యూఎక్స్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాను, సో నాకు టోటల్గా 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా కోటి యూఐ డిజైనర్ అని చెప్పేసి మీరు లింక్డ్ఇన్లో ఎంటర్ చేయండి. లింక్డ్ఇన్ ఎంటర్ చేస్తే నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు. సో నా పేరే కాదు, మీరు గూగుల్లో కోటి యూఐఎక్స్ డిజైనర్ అని ఎంటర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ వన్ ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, వెబ్సైట్ అండ్ గూగుల్ మై బిజినెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నా బిహాన్స్, నా ప్రాజెక్టులు అన్నీ కూడా వస్తాయి మీకు. సో అలా సెర్చ్ చేసుకోండి. అలా సెర్చ్ చేసుకున్న తర్వాతనే ఒక క్యాండిడేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప అనవసరంగా మీ మనీ వేస్ట్ చేసుకోకండి. దానికంటే వాల్యూ అయినది మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? సో ఇవన్నీ చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే, ఒకవేళ మీకు ఓకే అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే 8096446337 ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ కాల్ చేస్తాను. మనకు ఎలాంటి రిసెప్షనిస్టులు ఎవరు లేరండి. అంటే వేరే వాళ్ళు కాల్ చేసేసి సార్ మీరు ఎప్పుడు వస్తారు డెమోకి, ఇలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్గా నేనే కాల్ చేస్తాను, నేనే మాట్లాడతాను. వేరే థర్డ్ పర్సన్స్ ఉండరు, మిమ్మల్ని రిస్క్ కూడా పెట్టారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే మన దగ్గర అయితే లేదు. సో నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా. ఓకేనా? ఎనీవే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక యూఐఎక్స్ థర్డ్ పాయింట్లోకి వచ్చేసి వాట్ ఈస్ ద యూఐఎక్స్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి కూడా నేను ఇక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ టు లెర్న్ యూఐఎక్స్ డిజైన్. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, యూఐఎక్స్ నేర్చుకోవాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంది, లాస్ట్ స్టెప్ ఏంది, డెలివరీ స్టెప్ ఏంది, ప్రాజెక్ట్ని కరెక్ట్గా ఎలా డెలివర్ చేయాలి, టైమ్ లైన్స్ ఏంటనే విషయాల గురించి మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను యూఐ ఇంటర్న్షిప్లో. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ యూఎక్స్ అండ్ లాస్. సో అసలు మనం ఏదన్నా నేర్చుకుంటున్నాము అంటే, సో ఇఫ్ యు ఆర్ స్టార్ట్ ఇది ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజైనే కాదు, డెవలప్మెంటే కాదు, ఏదైనా కావచ్చు. ఏదైనా నేర్చుకుంటున్నాం అంటే ఫస్ట్ దాని హిస్టరీ తెలుసుకోండి. హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఇది మనకి వర్తా, మనం నేర్చుకుంటే ఇది వర్తా, లేకుంటే ఎలా ఉంటుంది, మన టైం ఏమైనా వేస్ట్ అవుతుందా అని చెప్పేసి థింక్ చేసేసి మీరు ఏదైనా కోర్సుని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక యూఎక్స్లోకి వస్తే, యూఎక్స్లో హిస్టరీ ఏంటి, అసలు యూఎక్స్ అంటే ఏంటి, యూఎక్స్లో లాస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం మనకి 22 లాస్ ఉంటాయండి. మనం యూఎక్స్ డిజైన్ నేర్చుకుంటున్నాము అంటే
లాస్ ఫాలో అవ్వాలి. ఆ 22 లాస్ ఏంటి అనే విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడైతే నేను ఈ కరిక్యులమ్ మాత్రమే, టాపిక్స్ మాత్రం మీకు ఏం కవర్ చేయబోతున్నాను ఇంటర్న్‌షిప్‌లో అనేది మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్. నెక్స్ట్ వన్, నౌ ఐ యామ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బేసిక్ డిజైన్ స్కిల్స్ ఉండాలి. సో, బేసిక్ డిజైన్స్ అంటే ఏం లేదు. జస్ట్ పెద్ద మనమేమి లైక్ పెద్ద పెద్ద డిగ్రీలేం చేయాల్సిన అవసరం లేదు దీనికి. జస్ట్ బేసిక్స్ డిజైన్ స్కిల్స్ అంటే వాట్ ఈస్ ద కలర్ అండ్ టైపోగ్రఫీ థియరీ. మీరు చాలామంది చిన్న చిన్న ఎడిట్లు చేసి ఉంటారు. ఎవరికి నాలెడ్జ్, డిజైన్ మీద నాలెడ్జ్ లేకుండా, ఫోన్ మీద నాలెడ్జ్ లేకుంటే అయితే ఏమి లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టేటస్లు వచ్చినాయి, వాట్సాప్ స్టేటస్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు వచ్చినాయి. మీకు మీరు మీ వీడియోని ఎడిట్ చేసుకోవడం కానీ, మీరు ఆ ఫాంట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, మీరు దానికి కలర్ సెలెక్ట్ చేసుకోవడం, మీకంటూ ఒక డిజైన్ నాలెడ్జ్ ఉండి ఉంటుంది. కాకపోతే అది అది మీకు డిజైన్ నాలెడ్జ్ అని మీకు తెలియదు. బట్ మీకైతే మీ మైండ్లో అయితే ఆ డిజైన్ నాలెడ్జ్, ఆ డిజైన్ స్కిల్స్ అయితే ఉండి ఉంటాయి, డిజైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉంటుంది. ఏదో ఒక దగ్గర అయితే ఎడిట్లు చేస్తుంటారు కదా. ఇగో ఆ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుందండి ఇక్కడ. ఎందుకంటే మనం ఎక్కువగా మ్యాక్సిమం చేసేది ఎడిటింగ్ టూల్స్ మీద వర్క్ చేస్తాం. అది కూడా ఎడోబ్ ఫోటోషాప్, ఎడోబ్ ఎక్స్డి అండ్ ఫిగ్మా మీద వర్క్ చేయబోతున్నాం. ఇవన్నీ ఎడిటబుల్ టూల్స్ అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డిజైన్ టూల్స్ మీద కావచ్చు. అది కాకపోయినా ప్రెజెంట్ మీకు మొబైల్స్లలో ఎన్నో ఎడిటింగ్ టూల్స్ వస్తున్నాయి. వీడియో ఎడిటింగ్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎడిటింగ్ చేసుకుంటున్నారు. ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంతేగాని ఓ పెద్ద నాలెడ్జ్ లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో మనం ఏం డిగ్రీలు బీటెక్లు చేయాల్సిన అవసరం అయితే దీని గురించి అయితే లేదు. బట్ ఎక్కువగా క్వాలిఫికేషన్ ఉంటే బెటర్గా అర్థమవుతుంది. సో తక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కొంచెం టైం పడుతుంది, అంతే, ఏం లేదు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద డెలివరింగ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. మనం ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా డెలివర్ చేయాలి, ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి క్లయింట్కి కావచ్చు, మేనేజర్కి అండ్ కంపెనీకి. సో మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి. సో ప్రజెంట్ అంటే లైక్ మన లీడ్, ఇప్పుడు మీరు ఈ టీమ్ మెంబర్ అనుకోండి. టీమ్ లీడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టీమ్ లీడ్ వెళ్ళి మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేనేజర్ వెళ్ళి క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా ఫ్లో ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా మిమ్మల్ని మీరు కంప్లీట్ అయిపోయింది కదా, మీరు దగ్గరికి వెళ్ళి ఎవరో ఫారెన్ కంట్రీస్ని వాళ్ళని అసైన్ చేసేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఎందుకంటే మిమ్మల్ని జూనియర్ లెవెల్నే కన్సిడర్ చేస్తారు. మిమ్మల్ని ఏమి ఇన్వాల్వ్ అవ్వనివ్వరు. సో మనం మీటింగ్స్లలో ఇన్వాల్వ్ అవుతాం కానీ బట్ ప్రెజెంటేషన్ మాత్రం మీరు ఇవ్వరు, మీ మేనేజర్ ఇస్తుంటాడు. సో ఎందుకంటే అక్కడ వెకాబులరీ కావచ్చు మెయిన్ ఇంపార్టెంట్, గ్రామర్లీ ఇంపార్టెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో అన్న ఉద్దేశంతో మేనేజర్స్ ఎక్కువగా హ్యాండిల్ చేస్తుంటారు ఇది అనమాట. సో యూ డోంట్ వరీ అబౌట్ దాట్. ఎందుకంటే మీ సీనియర్స్ మీరు ఇది ప్రెజెంటేషన్ స్కిల్స్ని హ్యాండిల్ చేస్తారు. కానీ మీరు చేసిన డిజైన్ని మాత్రం మీ మ్యాక్సిమము మీరు ఏం చేశారు, ఎలా చేశారు, ఏంటి అనే విషయాల గురించి మాత్రం ఆ థింగ్స్ మాత్రం పక్కాగా మీరు మీ మేనేజర్తో కావచ్చు లేదంటే మీ టీమ్ లీడ్తోని షేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎలా అయితే షేర్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు క్లయింట్కి షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల గురించి కూడా ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో మనం డిస్కషన్ చేయబోతున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ పాయింట్, వాట్ ఆర్ ద డిజైన్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. అసలు మనం కాన్సెప్ట్స్ ఏంటి, మనం యూఎక్స్ డిజైన్ నేర్చుకోవాలంటే ఏం కాన్సెప్ట్స్ని ఫాలో అవ్వాలి, ఏ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, అలా కాన్సెప్ట్స్ అంటే ఏంటి అనేది ఇవన్నీ కూడా డౌట్స్ వస్తుంటాయి అనమాట. రైట్. ఇది ఏం లేదు, జస్ట్ మనం ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే లైక్ లోగో కాన్సెప్ట్ మనం లోగో డిజైన్ చేస్తున్నాం అంటే ఎలాంటి కాన్సెప్ట్స్ని మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి. సో కాన్సెప్ట్స్, ఏ కాన్సెప్ట్తోని మనం వర్క్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వెహికల్కి ట్రావెల్ రిలేటెడ్ అనుకోండి, అది కాన్సెప్ట్ ఏంటి, ట్రావెల్. ఏదైనా రియల్ ఎస్టేట్కి చేస్తున్నాం అనుకోండి, అది కాన్సెప్ట్ ఏంటి, రియల్ ఎస్టేట్. ఏదైనా బ్యూటీషియన్కి రిలేటెడ్గా ఏమైనా వర్క్ చేస్తున్నామంటే దాని కాన్సెప్ట్ ఏంటి, బ్యూటీషియన్ కాన్సెప్ట్. సో ఇలా కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే మనం ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్స్. అంటే మనం ఒక కాన్సెప్ట్ మనం డిజైన్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి రిలేటెడ్ లోగో డిజైన్ చేస్తున్నాము అంటే ఫుడ్కి రిలేటెడ్ ఏమి ఉంటాయి, కలర్స్. సో లైక్ ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి రిలేటెడ్గా రెడ్ కలర్ ఉంటుంది. మ్యాక్సిమం రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అదే కానీ నేను తీసుకొచ్చి ఇప్పుడు ఫుడ్కి రిలేటెడ్ ఉన్న వాటిని నేను పింక్ కలర్ యూజ్ చేస్తాను, నేను పర్పుల్ కలర్ యూజ్ చేస్తాను అని అంటే మాత్రం అవి రూల్స్ ఒప్పుకోవు. ఓకే, అవి ప్రిన్సిపల్స్ అనమాట. ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండాలి, సో ఏంటి బటన్ ఉందంటే ఆ బటన్ ఎంత సైజ్ ఉండాలి ఏంటనే వాటి ప్రిన్సిపల్స్ అనమాట. ఆ ప్రిన్సిపల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీ. ఎందుకంటే మేము దాదాపు ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ క్లయింట్స్తో వర్క్ చేసే టైంలో అయితే చాలా ప్రాజెక్టులు అయితే మేము ఫినిష్ చేశాము. సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కో థింగ్, ఒక్కో ప్రిన్సిపల్, ఒక్కో కాన్సెప్ట్ని నేను లెర్న్ చేశాను. అవంతా మీతో షేర్ చేసుకోవడానికి
చేయడానికి వీడియోలు చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఇంటర్న్‌షిప్ కూడా మీకు దాని గురించే ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎబిలిటీ టు ఫ్లో బ్రాండింగ్ గైడ్‌లైన్స్. బ్రాండింగ్ గైడ్‌లైన్స్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండింగ్ గైడ్‌లైన్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ అంటే ఒక బ్రాండ్ సంతూర్ అది ఒక బ్రాండ్. కోకో కోలా అది ఒక బ్రాండ్. సో ఇలాంటివి అనమాట. ఇవన్నీ బ్రాండ్స్ అంటాం. ఈ బ్రాండింగ్ గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంతూర్ సోప్ని చూస్తే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మొత్తం లోగో అంతా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో బ్రాండింగ్ గైడ్లైన్స్ ఏంటంటే ఆ ఆరెంజ్ కలర్ మీరు పాంప్లెట్ చేసినా, విజిటింగ్ కార్డ్ చేసినా, బ్రౌచర్ చేసినా, వెబ్సైట్ చేసినా, ఏది చేసినా ఆ బ్రాండింగ్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. అంటే ఆ ఆరెంజ్ కలర్ని ఫాలో అవ్వాలి. దానికంటూ కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ ఫాంట్ నేమ్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ ఎగ్జాక్ట్గా ఆ ఫాంట్ యూజ్ చేయాలి, ఆ కలర్స్ యూజ్ చేయాలి, ఆ కలర్ తీరి యూజ్ చేయాలని చెప్పేసి వాటిని గైడ్లైన్స్ అంటాం. ఇప్పుడు గైడ్లైన్స్లో వచ్చేసి మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ గైడ్లైన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లయింట్ గైడ్లైన్స్ ఉంటాయి. క్లయింట్ పంపిస్తాడు. సో కంపెనీ గైడ్లైన్స్ ఉంటాయి. కంపెనీ అందరూ కూడా సేమ్ బటన్ సైజుని ఫాలో అవ్వడం, కన్సిస్టెన్సీని ఫాలో అవ్వడం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ గైడ్లైన్స్ ఉంటాయి. సో ఈ ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి, ఈ బటన్కి ఈ ప్రిన్సిపల్ ఇలా ఫాలో అవ్వాలి, దాన్ని డిజైన్ గైడ్లైన్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ గైడ్లైన్స్ ఉంటాయి. ఒక టీం మొత్తం కొలాబరేట్ అవుతూ ఎలా డిజైన్ చేయాలి, సేమ్ డిజైన్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే సేమ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, సేమ్ స్టైల్ గైడ్స్ని ఫాలో అవ్వాలి. దాన్ని డిజైన్ గైడ్లైన్స్, సేమ్ టీమ్ గైడ్లైన్స్ అంటాం. మొత్తం టోటల్గా ఫోర్ గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ కంపెనీ గైడ్లైన్స్, తర్వాత వచ్చేసి డిజైన్ గైడ్లైన్స్, తర్వాత క్లయింట్ గైడ్లైన్స్, నెక్స్ట్ వచ్చేసి టీమ్ గైడ్లైన్స్. ఇవి 4 ఈ గైడ్లైన్స్ని మనం ఫాలో అవ్వాలి. ఈ 4 గైడ్లైన్స్ని మనం ఫాలో అయ్యి మనం ఒక అప్లికేషన్ కావచ్చు, ఒక డిజైన్ కావచ్చు, ఫినిష్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ 2.5. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ కొలాబరేషన్ అండ్ ఎడిటింగ్ క్రియేటివిటీ ఉండాలి. కమ్యూనికేషన్ అంటే లైక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. లైక్ ఎలా అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసామంటే లైక్ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, ఎగ్జాక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. సో మ్యాక్సిమం మీకు ఉన్న ఎక్స్పీరియన్స్కి అయితే మీకు పెద్ద పెద్ద క్లయింట్లు అయితే మీకు అసైన్ చేయరు. సో మ్యాక్సిమం మేనేజర్ అండ్ టీమ్ లీడ్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంటారు. యూ డోంట్ వర్రీ అబౌట్ దాట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం మనము ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవుతుంటాం అనమాట. సో ఆర్ యూ క్లియర్ అని చెప్పేసి మనం టీమ్ మెంబర్స్ను మనం కనెక్ట్ అయినప్పుడు మేనేజర్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, ఆర్ యూ క్లియర్ అని చెప్పేసి క్లయింట్ మీటింగ్లో ఉండగానే అడుగుతుంటారు. ఇలాంటి టైంలో ఎస్ ఐఎమ్ క్లియర్ అని చెప్పేసి అనడం కానీ, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ని మనం ఏదన్నా నీకు డౌట్ ఉన్నా కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ జాన్ అనే క్లయింట్ ఉన్నాడు అడుగు అని చెప్పేసి అని అంటుంటారు. ఇలాంటి టైంలో మనం ప్రిపేర్ అయి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. లైట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మరి పెద్ద పెద్ద ఫారెన్ కంట్రీస్తో వర్క్ చేసే అంత అయితే ఉండదు. సో అది తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగో నేర్చేసుకుంటారు, అందరితో మాట్లాడుతూ నేర్చేసుకుంటారు. దాని మీద పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ కొలాబరేషన్ అంటే ఒక పర్సన్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకుంటే ఆ పర్సన్తో మనం ఎలా కొలాబరేట్ అవ్వాలి. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మేనేజర్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, టీమ్ లీడ్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, నెక్స్ట్ ఒకవేళ క్లయింట్తో డిస్కస్ చేసే సినారియోస్ ఏమైనా ఉంటే క్లయింట్తో ఎలా కొలాబరేట్ అవ్వాలనే విషయాల గురించి కూడా నేను ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో మేము కవర్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వన్ ఎడిటింగ్ అంటే లైక్ డిజైన్ టూల్స్, లైక్ మీకు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఫోటోషాప్, అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా, వీటిలలో ఎడిటింగ్ టూల్స్ అంటాం అనమాట. వీటిలలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో లైక్ జీరో నాలెడ్జ్ ఉన్న నో ప్రాబ్లం అండి. నేను లైక్ మీకు ముందే చెప్పా, బిగినర్స్ అడ్వాన్స్ టు ఎక్స్పర్ట్ లెవెల్లోకి అయితే మిమ్మల్ని అయితే సో ట్రైన్ చేయబోతున్నాను. మీకు అలాంటి ఇంటర్న్షిప్ ఇవ్వబోతున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఎందుకంటే సింగిల్ పర్సన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెర్ ఇస్ నో మల్టిపుల్ క్యాండిడేట్స్. మన దగ్గర అయితే మల్టిపుల్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. నెక్స్ట్ ల్యాబొరేటరీ చేయించే వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎవరు లేరు. రిసెప్షన్స్ లేరు. మీకు కాల్ చేసేసి అస్తమాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికైతే రిసెప్షన్లు అయితే ఎవరు లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తున్నాను. సో నాకేంది ఇప్పుడు స్టార్ట్ చేసినది అయితే కాదు. దాదాపు 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి మనం ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు 500+ మెంబర్స్కి అయితే మనం ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేసాం. సో ఆ నాలెడ్జ్ అయితే ఉంది. ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలనే దాంట్లో కూడా మనకి మంచి నాలెడ్జ్ ఉంది. సో నో వరీ అబౌట్ దట్. ఓకే. నెక్స్ట్ మన
క్రియేటివిటీ అంటే లైక్ మనం ఏదైనా డిజైన్ చేస్తున్నాము అంటే ఆ డిజైన్ క్రియేటివ్గా ఆలోచించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చేసిన ప్రాజెక్ట్ ఈ ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్ క్రియేటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక బటన్ డిజైన్ సిస్టమ్ ఫాలో అవుతున్నామంటే నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంకొక బటన్ డిజైన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. సో వీటిని క్రియేటివిటీ. నెక్స్ట్ వన్, సో లైక్ స్పాంటినిటీగా డిజైన్స్ని కంప్లీట్ చేయడం. అంటే లైక్ కొన్ని సినారియోస్లో బ్రౌజర్ లేకుండా కూడా మనము బ్రౌజ్ చేయకుండా కూడా మనం రిఫరెన్స్లతో డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్రియేటివిటీ అనమాట. క్రియేటివ్ థింగ్స్ ఎక్కువగా ఉంటే బెటర్. సో మీకు ఆల్రెడీ మొబైల్లో ఎడిటింగ్ టూల్స్ మీద మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉంటుంది. ఆ క్రియేటివ్ లెవెల్స్ అయితే ఇక్కడ సరిపోతాయండి, నో వర్రీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా డిజైన్ టూల్స్లోకి వచ్చేస్తే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినట్టుగా సో 3 డిజైన్ టూల్స్ ఎక్కువగా మ్యాక్సిమం మనం ఇప్పుడు ప్రెజెంట్ కవర్ చేసేది 3 డిజైన్ టూల్స్ అయితే ఉంటాయి. సో వాటిల్లో వచ్చేసి ఫస్ట్ వన్ మీకు లైక్ ఫోటోషాప్. సో ఫోటోషాప్. నెక్స్ట్ వాట్ డిజైన్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ యూఎక్స్లో ఎలాంటి డిజైన్ టూల్స్ యూజ్ చేస్తారు ఏంటనేది. నెక్స్ట్ ఫోటోషాప్, ఫిగ్మా, అడోబ్ ఎక్స్డి అండ్ ఇలిస్ట్రేటర్. సో ఇవి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఫోటోషాప్, అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా అండ్ ఇలిస్ట్రేటర్ 3-4 కూడా మొత్తం ఈ 4 కూడా మీకు డిజైన్ టూల్సే. ఇంకా మీకు నాలెడ్జ్ ఉండి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే టూల్స్ కూడా నేర్చుకోవచ్చు. అడోబ్ ఇన్ డిజైన్ ఉంది, సో ప్రీమియం ప్రో ఉంది, చాలా ఉన్నాయి, స్కెచ్ ఉంది, ఇలాంటివి కూడా ఉన్నాయి డిజైన్ టూల్స్. వాటిలో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా నేర్చుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఫిగ్మా. నెక్స్ట్ వన్ ఎడిట్ చేసుకోవడానికి, చిన్న చిన్న ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవడానికి ఫోటోషాప్. నెక్స్ట్ వన్ అడోబ్ ఎక్స్డి ఎలాగో షట్ డౌన్ అవుతుంది, డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ దేని గురించి అంటున్నానంటే ఇలిస్ట్రేషన్ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ చిన్న చిన్న స్మాల్ ఐకాన్స్ కావచ్చు, లోగో డిజైన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇలిస్ట్రేషన్లో చేస్తారు. ఆ నాలెడ్జ్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అది మీకు ఫెచ్ అవుతుంది, మీకు డిజైన్ స్పీడ్ అవ్వడానికి ఫెచ్ అవుతుంది అనమాట. సో అదొకటి మనకి ఇవి డిజైన్ టూల్స్. ఈ డిజైన్ టూల్స్ని మనం కవర్ చేయబోతున్నాం సో మనం ఈ యూఎక్స్ ఇంటర్న్షిప్లో. నౌ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్. సో నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తే ఇక డిజైన్ ప్రాసెస్ ఏంటి. సో మనం డిజైన్ చేయాలి అంటే లైక్ అది వెబ్సైట్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్, డాష్బోర్డ్ డిజైన్స్, ఈమెయిల్ టెంప్లెట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ డిజైన్స్. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేయాలి అంటే మనం కొన్ని ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఒక డిజైన్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఆ డిజైన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంపథైజ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపథైజ్. వాట్ ఈస్ ద డిఫైన్ అనేది మళ్ళీ విల్ డిస్కస్ లేటర్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్స్, వాట్ ఈస్ ద మెయిన్ కేటగిరీస్ వీ నీడ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ యూఐఎక్స్ ఇంటర్న్షిప్. ఏ టాపిక్స్ని మనం ఫాలో అవ్వాలి, ఏ ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం ఒక డిజైన్ చేయడానికి అనే దాని గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపథైజ్, డిఫైన్, ఐడియేట్, డిజైన్, యూజబిలిటీ టెస్టింగ్. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వీ నీడ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ యూఐఎక్స్ ఇంటర్న్షిప్. సో ఈ 5 టాపిక్స్ని నేను యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో కవర్ చేయబోతున్నాను. సో మొత్తం టోటల్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఎన్ని ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయాల గురించి కూడా నెక్స్ట్ చెప్తుంటాను, చూడండి మీరు. సో రైట్, ఇక ఇంపథైజ్ అంటే ఏంటిది, సో వాట్ ఈస్ ద ఇంపథైజ్ అండ్ యూఎక్స్ ప్రైమరీ రీసెర్చ్ అంటే ఏంటి, సెకండ్ రీసెర్చ్ ఏంటిది, ఒక ప్రాజెక్ట్ వస్తే ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఒక ప్రాజెక్ట్ రాగానే డైరెక్ట్గా డిజైన్ చెయ్యం, దానికంటూ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దానికంటూ ఒక రీసెర్చ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎనాలిసిస్ చేయాలి, ఎలా సో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటర్స్ ఎవరు, ఆ కాంపిటీటర్స్ ఇచ్చిన ఆఫర్స్ ఏంటి, మనం ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలి, నెక్స్ట్ మన కాంపిటీటర్స్ మనకు సేమ్ యాజ్ టీజ్గా ఉన్న డిజైన్స్ ఏంటి, వాళ్ళు ఎలా చేశారు, మనం ఎలా చేయాలి అనే విషయాల గురించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంపథైజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపథైజ్ అండ్ యూఎక్స్ ప్రైమరీ అండ్ సెకండ్ రీసెర్చ్. సో నెక్స్ట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్, కొలాబరేషన్, ఎడిటింగ్, క్రియేటివిటీ ఇన్ ఇంపథైజ్. సో ఇంపథైజ్ అంటే ఏంటి, ఇంపథైజ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నీడ్స్ అనమాట. అంటే యూజర్కి ఏం కావాలో ఇక్కడ ఏంటి అంటే మెయిన్లీ యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇక్కడ మన డిసిజన్ ఉండదు, డిజైనర్ డిసిజన్ జీరో. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ యూజర్కి ఏం కావాలి, యూజర్కి నీడ్ ఏంటి, యూజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, యూజర్ పెయిన్ పాయింట్స్ ఏంటి, యూజర్ ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు, యూజర్కి ఎలా ఈజీ అవుతుంది, యూజర్కి మనం డిజైన్ చేయడము ఎలా చేస్తే యూజర్కి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేది, మనం కవర్ చేసేది ఇంపథైజ్ అనే స్టెప్లో.
ఈ ఎంపథైజ్ స్టెప్‌లో మనం యూజర్ గురించి థింక్ చేస్తాం ఎక్కువగా. సో, అసలు యూజర్‌కి ఏం కావాలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకేదో నచ్చినట్టు గాని కావడం గాని, లేదంటే నీ పక్కన డిజైనర్‌కి అతనికి నచ్చినట్టుగా చేయడం గాని ఇలాంటివి జరగదు ఇక్కడ. ఇక్కడ ఓన్లీ ఏదైతే యూజర్ ప్రాస్పెక్టివ్ వ్యూ అండ్ క్లయింట్ ప్రాస్పెక్టివ్ వ్యూ అనమాట ఇక్కడ. సో, ఇక్కడ యూఎక్స్ అంటేనే యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ అండ్ క్లయింట్ డిసిజన్ అండ్ యూజర్ డిసిజన్ మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళ డిసిజన్, మన డిసిజన్ గాని, మన పక్కన ఉన్న కొలీగ్ డిసిజన్ గాని ఎక్కడ తీసుకోకూడదు. సో, దాన్ని ఎంపథైజ్ అంటారు. ఇక ఈ ఎంపథైజ్ ప్రాసెస్‌లో యూఎక్స్ ప్రైమరీ ప్రాసెస్ అంటే రీసెర్చ్‌లు ఎలా చేయాలి? అంటే రీసెర్చ్‌లు ఎన్ని టైప్స్ ఆఫ్ రీసెర్చ్‌లు ఉంటాయి? ఎలా చేసి మనం ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలి అనే విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. అంటే ఎంతమందితోని రీసెర్చ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ గురించి ఎవరెవరిని అడగాలి? ఎలా అడగాలి? ఆఫ్‌లైన్‌లో అడగాలా క్వెషన్స్? ఆన్‌లైన్‌లో కూడా అడగాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటదంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను నేను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకటి సర్వీసెస్ గురించి మనం ఒక అప్లికేషన్ చేస్తున్నాము అంటే ఒక యూజర్‌ని సో, మీరు మామూలుగా అయితే ఒక యూజర్ మనం క్వెషన్స్ అడుగుతాం. కొన్ని క్వెషన్స్ మనం ప్రిపేర్ చేసుకొని వాళ్ళని అడుగుతాం. వాళ్ళ ఒపీనియన్ అడుగుతాం. సార్ మీరు ఒకవేళ మొబైల్‌కి గ్లాస్ కావచ్చు, లేదంటే మొబైల్‌లో స్పీకర్ ఏమైనా అయితే మీరెక్కడ సర్వీస్ చేపిచ్చుకుంటారు అని జెప్పేసి మనం అడిగినప్పుడు, నీ షాప్‌కెళ్తాను కొంతమంది అంటారు. లేదు నేను పర్సనల్ టెక్నీషియన్ నేను బుక్ జేసుకుంటాను ఆన్‌లైన్‌లో అని జెప్పేసి అని అంటారు. ఓకే. ఆన్‌లైన్‌లో బుక్ జేసుకుంటారని మనం క్వెషన్ ఏసిన తర్వాత ఆ క్వెషన్‌కి మనం ఆన్సర్ రాసుకుంటాం అనమాట. దీన్ని సర్వే అంటాం. ఆ సర్వే చేయాలి. మనకున్న డౌట్స్ అన్నిటిని సర్వే చేయాలి. మీకు మొబైల్ అప్లికేషన్ అంటే ఇలాంటి ఏమన్నా మొబైల్ అప్లికేషన్‌లు ఉన్నాయా? ఏ మొబైల్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు మీరు? అక్కడ ఏముంది? మీకు ఎలా ఉంటే బావుంటుంది? మీరిప్పుడు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఆ మొబైల్ అప్లికేషన్‌లో. సో, దాంట్లో మీకు ఏం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, బెటర్‌గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. మేము ఒక మొబైల్ అప్లికేషన్‌ని డిజైన్ చేయబోతున్నాం. ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయబోతున్నాం. సో, వాటిల్లో మేము ఈ ఇంక్ మేము ఈ మీకేమైతే నీడ్ ఉంటుందో అవన్నీ ఇంక్లూడ్ చేద్దామనుకుంటున్నాం అని జెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి దాంట్లో ఏముంటే బావుంటుందని జెప్పేసి వాళ్ళకి ఐడియా ఉంటుంది గదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా మనతోని షేర్ జేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా ఎంపథైజ్ అనే ప్రాసెస్ అనమాట. అంటే ఒక యూజర్ యొక్క నీడ్స్, యూజర్ ప్రాబ్లమ్స్, యూజర్ పెయిన్ పాయింట్స్, యూజర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ గూడా మనం ఎంపథైజ్ అనే ప్రాసెస్‌లో మనం కంప్లీట్ జేసుకుంటాం. అది ఎలా ఏంటి అనే విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో, ఇక ఎంపథైజ్‌లో అయితే వాట్ ఈస్ ద ఎంపథైజ్? వాట్ ఈస్ యూఎక్స్ రీసెర్చ్ అండ్ ఈ ప్రైమరీ రీసెర్చ్ అంటే ఏంటిది? సెకండరీ రీసెర్చ్ అంటే ఏంటిది? వాటిలో క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి? కాంపిటీటివ్ అనాలిసిస్ మనకి కాంపిటీటర్స్ ఎవరున్నారు అనే విషయాల గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం ఈ పర్టిక్యులర్ ఇంటర్న్‌షిప్‌లో. నెక్స్ట్ వన్ డిఫైన్. డిఫైన్ అంటే ఏంటి? సో, వాట్ ఈస్ ద డిఫైన్? ఎఫినిటీ మ్యాపింగ్, యూజర్ పర్సోనా, ఎంపథైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంపథీ మ్యాప్స్, యూజర్ జర్నీ మ్యాపింగ్ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ హైపోథిసిస్ స్టేట్మెంట్. ఏంటి? డిఫైన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చిన్న మీనింగ్ చెప్తా. అక్కడ మీరు ఫస్ట్ ఎంపథైజ్‌లో ఏం జేశారు? ఒక క్వెషన్ అడుగుతున్నారు. ఆ క్వెషన్‌ని తీసుకొచ్చేసి అసలు ఆ డిఫైన్‌లో ఏం జేస్తాము అంటే ఆ క్వెషన్ అతని అడిగిన డౌట్‌ని మనం క్లారిఫై చేయాలా? సో, ఎలా క్లారిఫై చేయాలి? ఏంటనేది మళ్ళీ మనం అనాలిసిస్ చేయడం ఆఫీస్‌కొచ్చిన తర్వాత. అక్కడ రీసెర్చ్ చేస్తాం. అక్కడ రీసెర్చ్ ఔట్ సైడ్‌లో రీసెర్చ్ చేస్తాం ఒక యూజర్‌తోని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్‌కొచ్చి దాని మీద అనాలిసిస్ చేస్తాం. అంటే ఏంటి? ఒక యూజర్ ఇలా అనుకున్నాడు. ఈ యూజర్‌కి ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయాలి. ఎలా రిజాల్వ్ చేయాలి? ఏంటి? అనే విషయాల గురించి మనం డిఫైన్‌లో డిస్కస్ చేస్తామనమాట. సో, అతను అడిగిన క్వెషన్స్ ఏంటి? అతను మనకిచ్చిన సజెషన్స్ ఏంటి? ఆ సజెషన్స్‌లో మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలనేది డిస్కషన్ డిఫైన్ అనే స్టెప్‌లో జరుగుతదనమాట. ఈ కంపెనీలో గావచ్చు, రియల్ టైమ్‌లో గావచ్చు. సో, అంటే ఏంటి అనేది విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ డిఫైన్? ఎఫినిటీ మ్యాపింగ్, యూజర్ పర్సోనా, ఎంపథీ మ్యాప్స్ అండ్ యూజర్ జర్నీ మ్యాపింగ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ హైపోథిసిస్ స్టేట్మెంట్. ఎలా మనం కవర్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడియేట్ స్టెప్స్ ఇన్ యూఎక్స్. వాట్ ఈస్ ద ఐడియేట్? Why is ideation important in UX design thinking? So, information architecture, code sorting and methods, sitemap and user flow, and brainstorming is a part of design thinking. Right. ఇక్కడ ఏంటి అంటే ఐడియేట్‌లో ఏంటంటే సింపుల్‌గా ఒక వర్డ్‌లో అయితే చెప్తా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐడియేట్‌లో అసలు మనం ఇచ్చిన అంటే యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మనం రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? రిజాల్వ్ చేయకపోతే ఏమైతది?
అనే విషయాల గురించి డిస్కస్ చేసే స్టెప్ ఐడియా స్టెప్. ఫస్ట్ ఇది ఎంపతైజ్లో ఏంటి, క్వశ్చన్స్ని అడుగుతాం, ఒక యూజర్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్ని డిఫైన్లో ఏం చేస్తామంటే డిఫైన్ చేస్తాం. అంటే డిఫైన్ చేయడం అంటే ఏంటి అంటే, ఓకే ఈ క్వశ్చన్ ఎన్ని వరకు ఇంపార్టెంట్, అసలు యూజర్ చాలా క్వశ్చన్స్ చెప్తాడండి, హండ్రెడ్ చెప్తాడు, 100 క్వశ్చన్స్ చెప్తాడు. నాకు ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అన్నీ చెప్తాడు. ఒక 100 చెప్తాడు. ఆ 100 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఆఫ్లైన్లో. సో వీటిలో ఈ 100లో ఏమేమి రిజాల్వ్ చేయాలి, ఏదేది ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసిన తర్వాత ఐడియేట్లో ఏం చేస్తాం, థర్డ్ స్టెప్లో ఏం చేస్తాము అంటే, ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయాల్సిన నీడ్ ఏంటి, ఇది చేయకపోతే ఏం జరుగుతుంది, ఇది ఇంపార్టెంటా. ఇప్పుడు అతను అడిగాడు ఈ ఫీచర్ని యాడ్ చేయండి, ఈ ఫీచర్ని యాడ్ చేస్తే మీ మొబైల్ అప్లికేషన్ పర్ఫెక్ట్గా సర్వే అవుతుంది, మార్కెట్లో గ్రోత్ వస్తుంది, మీకు మీ బిజినెస్ కూడా గ్రోత్ వస్తుంది అని చెప్పినారు. సో చెప్పింది అనుకోండి, అదే సేమ్ అలాంటి ఈ ఫీచర్ని ఇలా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి ఎంతమంది చెప్పినారు, ఎంతమంది. మనం ఒక పర్సన్తో మనం సర్వే చేయం, దాదాపు ఒక 15-20 మెంబర్స్తో సర్వే చేస్తాం. ఒక పర్సన్ ఒక 10 బెనిఫిట్ చెప్పాడు, ఇంకొక పర్సన్ 15 బెనిఫిట్ చెప్పాడు, ఇంకొక పర్సన్ 30 బెనిఫిట్ చెప్పాడు. ఏది ఇంపార్టెంట్. సో కామన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఈ 30 మెంబర్స్ చెప్పిన కామన్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఫీచర్స్ ఉంటే ఆ ఫీచర్స్ మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే ఎవరైతే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అంటే ఎక్కువగా ఫెచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని మనం ఇంక్లూడ్ చేయడానికి ఏది ఇంపార్టెన్సీ, ఏ ఫీచర్ ఇంపార్టెంట్, మనం ఇంక్లూడ్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అనే విషయాల గురించి సెగ్రిగేట్ చేసేది ఐడియేట్స్ అనమాట. ఎందుకు మనము దీన్ని ఇంక్లూడ్ చేయాలి, చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని మనం డిసైడ్ చేసేది ఐడియేట్లు అనమాట. సో ఇది అయిపోతున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మన అప్లికేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సైట్ మ్యాప్ ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ స్క్రీన్ ఏం పోతున్నాయి, ఏం రాబోతుంది అని చెప్పేసి మనం ముందే అనాలిసిస్ చేసి మనం దాని గురించి డిజైన్ థింకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. దాన్ని ఐడియేట్ అంటారు. నెక్స్ట్ వన్, దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది వీడియో కాబట్టి జస్ట్ మీకు ఓవర్ఫ్లో ఇస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ థింగ్స్ లైక్ ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, డిజైన్ అండ్ యూజబిలిటీ, ప్లీజ్ కాల్ టు మీ. సో ఐ గివెన్ ఫోన్ నెంబర్ ఇన్ టు బాటమ్ ఆఫ్ ద స్క్రీన్, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ అయితే ఇచ్చాను, 8096446337 నెంబర్కి ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకా క్లారిఫై ఇస్తా వీటి గురించి, ఎంపథైజ్ అంటే ఏంటిది, డిఫైన్ గురించి అంటే ఏంటిది, అన్ని తెలుసుకున్న తర్వాతనే ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని మిడిమిడి నాలెడ్జ్తో ఎవరో చెప్తున్నారని చెప్పేసి అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయకండి. ప్యాషన్గా ఉండాలి. మనం జాయిన్ అవుతున్నామంటే అది ఒక ప్యాషన్లా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ కామెంట్ వచ్చిందనుకోండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో నౌ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆల్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూఐఎక్స్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మనం వచ్చేసి డిజైన్ స్టెప్ ఉంటుంది, 4th స్టెప్ అండి. సో అవన్నీ థింక్ చేసిన తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ స్టెప్స్ ఉంటాయి. సో ఈ డిజైన్ స్టెప్స్లో ఏం జరుగుతుంది అంటే, అవన్నీ మనం 3 స్టెప్స్ చేసాం. 3 స్టెప్స్ చేసిన తర్వాత డిజైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. 4th పాయింట్ మనం డిజైన్ స్టార్ట్ చేసేది. దానికంటే ముందు 3 స్టెప్స్ కంప్లీట్ చేయాలి ఆఫీస్లో. సో డైరెక్ట్గా రాగానే అప్లికేషన్ ఇచ్చి డిజైన్ చేయమని చెప్పరు మనకి. సో ఫస్ట్ రీసెర్చ్ ప్రాసెస్లు జరుగుతాయి. ఏ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేయాలి, ఎలా ఇంక్లూడ్ చేయాలి ఏంటి అనే డిస్కషన్లు అన్నీ ఫస్ట్ 3 పాయింట్స్లో జరుగుతాయి. దాని తర్వాత 4th పాయింట్లోనే డిజైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే, వాట్ ఈస్ ద డిజైన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లో అండ్ హై ఫిలిటీస్ అంటే మనం డిజైన్ చేసేదానికంటే ముందు ఫస్ట్ రఫ్ స్కెచ్ చేస్తారు, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని వైర్ ఫ్రేమ్స్ అంటారు. వైర్ ఫ్రేమ్స్, బ్లూ ప్రింట్, రఫ్ స్కెచ్ ఇవన్నీ కూడా సో అవన్నీ డిజైన్ థింకింగ్లో వస్తుంటాయి అనమాట. సో రైట్, ఇక్కడ ఏంటంటే లో ఫిలిటీ ప్రోటోటైపింగ్ చేస్తారు. అంటే రఫ్ స్కెచ్ చేస్తాం, పెన్తో కావచ్చు, పెన్సిల్తో కావచ్చు, లేదంటే వైట్ బోర్డ్ మీద. కంపెనీలో ఒక టీమ్ మెంబర్స్ అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు, ఏ ఫీచర్ ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి ఫీచర్స్ ఇంక్లూడ్ చేయాలి, యూజర్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ ఏంటి అనే విషయాల గురించి మనం జస్ట్ రఫ్ డయాగ్రామ్స్ వేసుకుంటాం అప్లికేషన్ గురించి. దాని తర్వాత మనము డిసైడ్ అవుతాం అనమాట. సో దాన్ని ఆ రఫ్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు హై ఫిడిలిటీ ప్రోటోటైపింగ్లోకి వెళ్తారు, అంటే డిజైన్లోకి వెళ్తారు. అది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేయాలో అవి యూజర్ చెప్పిన ట్రిక్స్ కావచ్చు, యూజర్ చెప్పినటువంటి ఆప్షన్స్ కావచ్చు మనము ఇంప్లిమెంట్ చేయాలి.
చేసిన తర్వాత వైర్ ఫ్రేమ్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం అప్రూవల్ తీసుకున్న తర్వాత డిజైన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు దాన్ని ప్రోటోటైపింగ్ డిజైన్ అంటారు. అయితే ఇక డిజైన్ చేసే టైంలో ఫిగ్మాని ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక ప్రోటోటైపింగ్ ఇంటరాక్షన్స్ ఉండాలి, అంటే స్క్రీన్ టు ఇంటరాక్షన్ ఉండాలి, స్క్రీన్ టు స్క్రీన్. సైన్ అప్ నుంచి సైన్ ఇన్లో ఒకవేళ సైన్ ఇన్ క్లిక్ చేస్తే సైన్ ఇన్లో ఉండి సైన్ అప్ని క్లిక్ చేస్తే సైన్ అప్కి. సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవ్వడం, వీటిని ఇంటరాక్షన్స్ అంటాం. స్క్రీన్ టు స్క్రీన్ ఇంటరాక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాల గురించి కూడా మనం ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ యూజబిలిటీ క్యూఏ టెస్టింగ్. సో ఎలా ఉండాలి, నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ యూజబిలిటీ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, బటన్ టచ్ అవుతుందా లేదా, బటన్ టచ్ చేస్తే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుందా లేదా అనే విషయాల గురించి మనము డిజైన్ యూజబిలిటీ క్యూఏ టెస్టింగ్లో, క్యూఏ అంటే క్వాలిటీ అనాలిసిస్, క్యూసీ అంటే క్వాలిటీ చెక్. సో ఇవి మనం చెక్ చేస్తాం అనమాట బిఫోర్ టెస్టింగ్ చేసేదానికంటే ముందే ఫస్ట్ మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటాం. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. మొత్తం దాదాపు ఒక 100 స్క్రీన్సే రావచ్చు, 80 స్క్రీన్సే రావచ్చు. ఒక 2-3 మెంబర్స్ మనం అయితే డిజైన్ చేస్తాం. ఓన్లీ 1 పర్సన్ అయితే డిజైన్ చేయరు. యూ డోంట్ వరీ, మీరు మీ ఒక్క పర్సన్కే ఈ ప్రాజెక్ట్ని అసైన్ చేయరు. మల్టిపుల్ క్యాండిడేట్స్ ఉంటారు, 3-4 డిజైనర్స్ ఉంటారు. సో ఏ కేటగిరీ వర్క్ చేసేవాళ్ళు ఆ కేటగిరీ మీద వర్క్ చేస్తారనమాట. సో ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ క్యూసీ చేసుకుంటే మనం డిజైన్ కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ చేసిన తర్వాత ఓవరాల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత క్యూఏ టీం ఉంటుంది, టెస్టింగ్ టీం ఉంటుంది. ఆ టెస్టింగ్ టీం వాళ్ళకి మనం ఈ ప్రాజెక్ట్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇక అక్కడ మనం స్టెప్స్ ఫాలో అయ్యేది ఏంటి అంటే యూజబిలిటీ టెస్ట్ స్టెప్స్ ఇన్ యూఎక్స్లో ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద యూజబిలిటీ టెస్టింగ్, అసలు యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి. మీరు ఏదన్నా కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైటిల్ తీసుకుంటే ఆ టైటిల్ కరెక్ట్గా విజిబుల్ అవుతుందా లేదా బ్లర్ ఉందా, లేదంటే కలర్ కాంట్రాస్ట్ ఏమైనా మిస్ అయిందా, వైట్ కలర్ మీద ఎల్లో ఇస్తే మ్యాక్సిమం చాలా మందికి కనిపించదు. సో ఇలాంటి అనమాట, కలర్ కాంట్రాస్ట్ కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అని చెప్పేసి యూజబిలిటీ టెస్ట్ చేస్తారు. కరెక్ట్గా యూజబుల్ అవుతుందా లేదా, కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా యూజర్కి యూజబిలిటీ ఉంటుందా లేదా అనే విషయాల గురించి మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని యూజబిలిటీ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ వన్ దాంతోపాటుగా యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కూడా ఉంటుంది. సో అది దాని తర్వాత వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏబీ టెస్టింగ్ ఉంటుంది. ఏబీ టెస్టింగ్ అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే డిజైన్ కంప్లీట్ చేయరు. చాలామంది ఏంటంటే ఇక్కడ సో ఓన్లీ 1 డిజైన్ చేస్తారు. ఒకటే కంప్లీట్ చేసేసి ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మాక్ ఇంటర్వ్యూస్లలో షేర్ చేస్తున్నారు స్క్రీన్. సో ఏంటి అంటే ఏబీ టెస్టింగ్ అంటే మనం 2 డిజైన్స్ 3 డిజైన్ ఒకటే స్క్రీన్ 2-3 మోడల్స్ చేస్తాం అనమాట కంపెనీలో. సో ఇక్కడ ఫేక్ అంటే లైక్ ప్రాక్టీస్ చేసిన పర్సన్కి, ప్రాక్టీస్ చేయని పర్సన్కి ఇదే డిఫరెన్స్. అంటే ఆల్రెడీ రియల్ టైం చేసిన క్యాండిడేట్స్ దగ్గర ఒకటే స్క్రీన్ మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఫేక్తో వచ్చే క్యాండిడేట్ల దగ్గర ఓన్లీ 1 డిజైన్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఈజీగా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ 1 డిజైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ స్క్రీన్ ఉందంటే హోమ్ స్క్రీన్ ఒకటే డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన మొబైల్ అప్లికేషన్ ఉందంటే ఆ మొబైల్ అప్లికేషన్ హోమ్ స్క్రీన్ కావచ్చు, స్ప్లాష్ స్క్రీన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ స్క్రీన్స్ కావచ్చు, ఒకటే మోడల్ ఉంటాయి. సో అలా సింగిల్ మోడల్లో ఉండడం వల్ల పక్కాగా మీ ఇంటర్వ్యూవర్కి డౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్లు చాలా చేశాము అని చెప్పి చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే రిజెక్ట్ లేని స్క్రీన్ అయితే ఉండదు. కంపెనీలో రిజెక్ట్ లేని స్క్రీన్ ఉండదు, రిజెక్ట్ లేని ప్రాజెక్ట్ ఉండదు. సో ఏదైనా మనం డిజైన్ చేసినప్పుడు మల్టిపుల్ డిజైన్స్ అడుగుతారు. ఒకటే డిజైన్, ఒకటే కాన్సెప్ట్ని మల్టిపుల్ డిజైన్స్ అడుగుతారు అనమాట. ఇలాంటి సినారియోలో వాటిని సో 1 or 2 మోడల్స్ ఉంటాయి, ఒకటే టెంప్లెట్ 3-4 మోడల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక జెన్యూన్ పర్సన్ని ఫైండ్ అవుట్ చేసేది ఇక్కడే. సో ఇక్కడ దొరికిపోతారనమాట. సో ఇలాంటివి చేయకండి, మల్టిపుల్ డిజైన్ చేసుకోండి. సో ఒకటే డిజైన్ చేసేసి మాది కంప్లీట్ అయిపోయిందని చెప్పైతే చేసుకోకండి. అది అలా ప్రాక్టీస్ చేయడం వల్ల దట్ ఈస్ ద బ్యాడ్ ప్రాక్టీస్. సో గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక స్క్రీన్ని మల్టిపుల్ మోడల్స్ చేయడం. సో దానివల్ల క్లయింట్ కూడా సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలా ఏంటి అనే విషయాల గురించి మనం యూఎక్స్ ఇంటర్న్షిప్లో మనం నేర్చుకుంటాం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో వాటిన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏబీ టెస్టింగ్ అంటే 2 డిజైన్స్, ఏమైనా 2 డిజైన్స్ ఏది బెటర్గా ఉందని మేము చెప్పేసి మనం క్లయింట్ని సో 2 మోడల్స్ చేస్తాం, ఒకటే డిజైన్ 2 మోడల్స్ చేస్తాం. సో క్లయింట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే సార్ ఫస్ట్ ఇది
బి ఇది. సో ఏది తీసుకోవాలి, ఏది బెటర్గా ఉంది, మీకు ఏది ఏది మీకు సెట్ అవుతుంది, మీకు ఏది నచ్చింది అని చెప్పేసి మనం అడుగుతున్నాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, ఏదన్నా ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ మోడల్ ఫ్లోలో మనం డిజైన్ చేసుకుంటూ వస్తాం అనమాట. దాన్ని ఏబి టెస్టింగ్ అంటారు. సో ఏది బెటర్గా ఉంది, 2 మోడల్స్లో ఏది బెటర్గా ఉంది సెలెక్ట్ చేసేదాన్ని ఏబి టెస్టింగ్ అంటారు. ఇంకా దాని గురించి ఫుల్గా ఇన్డెప్త్గా మనం యూఎక్స్ ఇంటర్న్షిప్లో డిస్కస్ చేస్తాం. యూ డోంట్ వరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అని మనం ఆల్రెడీ యూజబిలిటీ టెస్టింగ్ గురించి చూసాము. లైక్ ఏంటి అంటే ఈ విజిబుల్గా కరెక్ట్గా ఉందా లేదా, కంటెంట్ విజిబుల్ ఉందా లేదా, కంటెంట్ రీడబిలిటీ ఉందా లేదా అనేది విషయాల గురించి డిస్కస్ చేసేది యూజబిలిటీ. మరి యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్లోకి వెళ్తున్నామా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ మోర్ బటన్ ఉంది, ఆ రీడ్ మోర్ బటన్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆ ఇన్ఫర్మేషన్ గురించి రీడ్ మోర్కి వెళ్తున్నామా లేదా, సేమ్ ఇన్ డీటెయిల్ పేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి, నేను ఫోన్ అని చెప్పేసి ఎంటర్ చేసాను, ఫోన్ రిజల్ట్స్ అన్ని వచ్చేసాయి, డిఫరెంట్ ఫోన్ మోడల్స్ వచ్చినాయి. నీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా లిస్టింగ్ వస్తుంది, ఆ లిస్టింగ్లలో ఏదైనా ఒక ఫోన్ని మనం క్లిక్ చేసినప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ రావడం అనమాట. దాన్ని సో యాక్సెసిబిలిటీ అంటాం. ఒక క్లిక్ చేసిన ఒక స్క్రీన్ మీద క్లిక్ చేసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం వేరే స్క్రీన్లో ప్రజెంట్ చేయడమే సో యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, యాక్సెసిబిలిటీ టైప్స్ ఏంటి అనే విషయాల గురించి మనం యూఎక్స్లో మళ్ళీ ఇన్డెప్త్కి వెళ్దాం. ఇక్కడ ఓవర్ఫ్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో అవి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ డూస్ అండ్ డోంట్ డూస్. సో ఏది చేయాలి ఏది చేయకూడదు. సో డిజైన్స్లో మనం ప్రిన్సిపల్స్ను ఫాలో అవుతూ చాలామంది ఏం చేస్తారంటే 3 బటన్స్ ఫిల్డ్ బటన్స్ పక్క పక్కన పెట్టేస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏవైనా 3 బటన్స్ ఫిల్డ్ బటన్స్, ఫుల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న బటన్స్ ఏవైనా 3 బటన్స్ పక్క పక్కన ఉండకూడదు. ఒకటి బార్డర్ ఉండాలి, ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి, ఒకటి లింక్లా ఉండాలి. సో ఇదనమాట. ఒక 3 బటన్స్ వస్తే చాలామంది మేము డిజైన్స్ చూస్తున్నాము, లైక్ ఇంటర్వ్యూస్లో చెక్ చేస్తున్నప్పుడు 3 బటన్స్ ఉన్నాయి అనుకోండి. సో సబ్స్క్రిప్షన్ నౌ, మోర్ ఇన్ఫర్మేషన్, రీడ్ మోర్ అని ఉన్నాయి అనుకుందాం. సో సబ్స్క్రిప్షన్ ఒక బటన్, రిజిస్టర్ ఒక బటన్, మోర్ ఇన్ఫర్మేషన్ ఒక బటన్. 3 బటన్స్ 3 పక్క పక్కన ఉంటే ఏం చేస్తున్నారంటే 3 బటన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నారు. సో అది ప్రిన్సిపల్ లేదండి. 3 బటన్స్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వద్దు. ఫస్ట్ బటన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సెకండ్ బటన్ వచ్చేసి బార్డర్ ఉండాలి, థర్డ్ బటన్ వచ్చేసి లింక్ లా ఉండాలి. బార్డర్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, జస్ట్ లింక్ లా ఉండాలి, అండర్లైన్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్చువల్గా. సో దిస్ డూ ఇది చేయాలి. డోంట్ డూస్ ఏంటి, సో మొత్తము 3 బటన్స్ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండడం. సో అది డోంట్ డూస్. సో ఇలాంటి డూస్ డోంట్ డూస్ చాలా ఉంటాయి. అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి డూస్ డోంట్ డూస్ అనేది ఒక సపరేట్ సాఫ్ట్వేరే ఉంటుంది. దాదాపు ఒక 3-4 వీడియోస్ ఉంటాయి దాని గురించి. సో దాని గురించి మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంటర్న్షిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజబిలిటీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అంటే డిజైన్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా. సో ఫస్ట్ స్క్రీన్లో ఏ కలర్స్ యూజ్ చేశారో మొత్తం టోటల్గా ఎంటైర్ అప్లికేషన్ అంతా అవే కలర్స్ వస్తున్నాయా లేదా, ప్రైమరీ కలర్ సెకండరీ కలర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఏమైనా లైక్ థర్డ్ పార్టీ కలర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాయా అంటే మన లోగోలో లేని కలర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాయి, మన స్క్రీన్స్లలో ఇన్వాల్వ్ అవుతుంటే ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏంటి అనే విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఫస్ట్ స్క్రీన్లో యూజ్ చేస్తున్న ఫాంట్ ఫ్యామిలీ ఎండ్ స్క్రీన్లో కూడా అదే ఫాంట్ ఫ్యామిలీ ఉండాలి. సో థర్డ్ పార్టీ ఫాంట్ ఫ్యామిలీస్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాయా, వాటిని యూజబిలిటీ కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీ డిజైన్స్ ఎలా చేయాలి, సో ఒక్కొక్క అప్లికేషన్ మొత్తం కూడా కన్సిస్టెన్సీ ఎలా ఫాలో అవ్వాలి అనే విషయాల గురించి మనం యూఎక్స్ ఇంటర్న్షిప్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో మొత్తంలో కాకుండా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు దీంట్లో మీలో ఎవరైనా ఇంకా ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాం. నౌ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ వచ్చేసి ఇక కరికులంలో ఇంటరాక్షన్ డిజైన్స్ ఎలా ఉండాలి. సో మొత్తం టోటల్గా వాట్ ఈస్ ద ఇంటరాక్షన్ డిజైన్, సో వాట్ ఈస్ ద డిజైన్ సిస్టమ్, సో నెక్స్ట్ వన్ క్రియేటివ్ స్పెషల్ యూఐ కాంపోనెంట్స్ ఏంటిది, డిజైన్ యూఐ ఫిగ్మా అంటే ఏంటిది, ప్రోడక్ట్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, యూఎక్స్ డిజైన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ లీడింగ్ డిజైన్ టీమ్స్ అండ్ స్టాక్ హోల్డర్స్ అంటే క్లయింట్లు అన్నమాట.
స్టాక్ హోల్డర్ అనగానే కొత్త నేమ్ కనిపించిందని చెప్పేసి కంగారు పడకండి. ఇది స్టాక్ హోల్డర్ అంటే క్లయింట్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటరాక్షన్ విత్ యూజర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వేర్ కెన్ వీ గెట్ ద డిజైన్ రీసోర్సెస్, ఎక్కడి నుంచి మనం డిజైన్ రీసోర్స్ చేసుకోవాలి. ఇంటరాక్షన్ డిజైన్ అంటే ఈ ఫిఫ్త్ పాయింట్లో వచ్చేసి వాట్ ఈస్ ద ఇంటరాక్షన్ డిజైన్, అసలు ఇంటరాక్షన్ డిజైన్ అంటే ఏంటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిజైన్ సిస్టమ్. సో డిజైన్ సిస్టమ్ అంటూ మనం ఒక డిజైన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బటన్ డిజైన్ చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈస్ డిజైన్ ఉండాలి అన్నిట్లలో, అదే బటన్ ఉండాలి, అంతేగాని మళ్ళీ వేరే బటన్ని యూజ్ చేయొద్దు. సో దాన్ని డిజైన్ సిస్టమ్ అంటాం. మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాము అంటే ఒక డిజైన్ సిస్టమ్ను ఫాలో అవుతాం. ఒక ఆ డిజైన్ సిస్టంలోనే మొత్తం మన అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట. అదొకటి. నెక్స్ట్ క్రియేటివ్ స్పెషల్ యూఐ కాంపోనెంట్స్ ఉండాలి. అంటే కాంపోనెంట్స్ అంటే ఒక దగ్గర మనం చేంజ్ చేస్తే అన్ని స్క్రీన్స్లలో చేంజ్ అయ్యేలాగా మనము అలాంటి కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ యూఎక్స్ డిజైన్ స్ట్రాటజీ. కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవ్వాల్సి వస్తుంది యూఎక్స్ డిజైన్లో. సో ఆ స్ట్రాటజీస్ ఏంటి అనే విషయాల గురించి మనం నెక్స్ట్ ఇంటర్న్షిప్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ లీడింగ్ డిజైన్ టీమ్ అండ్ స్టాక్ హోల్డర్. సో టీమ్స్ని మనం స్టాక్ హోల్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, సో వాళ్ళతో ఎలా వర్క్ షేర్ చేసుకోవాలి, ఎలా కొలాబరేట్ అవ్వాలి అనే విషయాల గురించి మనము ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంటరాక్షన్ విత్ యూజర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళని క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటి అనే విషయాల గురించి మనం ఇక్కడ ఇంటర్న్షిప్లో డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వేర్ కెన్ వీ గెట్ ద డిజైన్ రిసోర్సెస్. మనం డిజైన్ చేయాలి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి డిజైన్ రిసోర్స్ని, డిజైన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అనే విషయాల గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తే ఇక మొత్తం ఫిగ్మా మీదనే ఉంటుందండి. టోటల్గా మ్యాక్సిమం ఫిగ్మాలోనే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫిగ్మాలో అయితే మొత్తం టాపిక్స్ వాట్ ఈజ్ ఫిగ్మాలో మ్యాక్సిమం మనం ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేసేస్తాం. సో వచ్చేసి వాట్ ఈజ్ ఫిగ్మా ఇంట్రడక్షన్. నెక్స్ట్ వన్ హౌ టు క్రియేట్ ఏ ఫిగ్మా డాట్ బోర్డ్స్. సో ఫిగ్మాలో ఆర్ట్ బోర్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద డిజైన్ ఫిగ్మా టూల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఏ టూల్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద గ్రిడ్ సిస్టమ్ ఇన్ ఫిగ్మా. గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, గ్రిడ్ సిస్టమ్ ఎలాంటి గ్రిడ్ సిస్టమ్ మనం ఫాలో అయ్యి మనం ఫోటోషాప్ లైక్ డిజైన్స్ కంప్లీట్ చేయాలి, అప్లికేషన్లో డిజైన్ కంప్లీట్ చేయాలి అనేది విషయాల గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బెస్ట్ అండ్ టాప్ ఫిగ్మా ప్లగ్ఇన్స్. మనం డిజైన్ స్పీడప్ చేయడానికి, మనం డిజైన్స్ని స్పీడప్ చేయడానికి ఎలాంటి ఫిగ్మా ప్లగ్ఇన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ హౌ టు క్రియేట్ కాంపోనెంట్స్ అండ్ ఫిగ్మా. రీయూజబుల్ డిజైన్స్ అంటాం. కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిజైన్ లైబ్రరీ అంటే ఏంటిది. సో డిజైన్ లైబ్రరీలో మనం ఎలా ఫాలో అవ్వాలి ఫిగ్మాలో, సో అనే విషయాల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ అండర్స్టాండింగ్ ఆటో లేఅవుట్స్ అండ్ కాన్స్ట్రైన్స్ అంటే ఏంటిది, ఆటో లేఅవుట్ అంటే ఏంటిది అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక రెస్పాన్సివ్ డిజైన్ ఇన్ ఫిగ్మా, ప్రోటోటైపింగ్, యానిమేషన్ ఇన్ ఫిగ్మా, హౌ టు షేర్ ద ప్రాజెక్ట్ విత్ టీమ్. సో ఇవి మనకి లైక్ ఈ వీడియోలో అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే పాసిబుల్ కాదు. వీటి గురించి మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను, నో వర్రీ అబౌట్ దాట్. సో కాకపోతే మీకు ఇంట్రో ఇస్తున్నాను. సో ఫిగ్మాలో ఏం కవర్ చేస్తున్నాం, మనం ఫిగ్మాలో ఏం నేర్చుకుంటున్నాం అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఫిగ్మా అంటే ఏంటి, ఫిగ్మా ఇంట్రడక్షన్, ఫిగ్మా మొత్తం టోటల్గా అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ట్ బోర్డ్స్. ఫిగ్మాలో లైక్ వర్కింగ్ ఏరియా, దాన్ని క్యాన్వాస్ అంటారు. ఆర్ట్ బోర్డ్స్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనే విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ ఫిగ్మా టూల్, అసలు ఫిగ్మా మన యూఐఎక్స్ డిజైనర్కి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద గ్రిడ్ సిస్టమ్ ఇన్ ఫిగ్మా. అంటే మనకి మొబైల్కి డిజైన్ చేయాలంటే ఒక గ్రిడ్ ఉంటుంది, ట్యాబ్కి డిజైన్ చేస్తే ఒక గ్రిడ్ ఉంటుంది, డెస్క్ టాప్కి డిజైన్ చేస్తే ఒక గ్రిడ్ ఉంటుంది అనమాట. సో అలా ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. బెస్ట్ అండ్ టాప్ ఫిగ్మా ప్లగ్గిన్స్ అంటే ఏంటి అంటే మన వర్క్ని స్పీడప్ చేయడానికి మనం గూగుల్ మీద డిపెండ్స్ కాకుండా మనకంటూ కొన్ని ఫిగ్మా ప్లగ్గిన్స్ని ప్రొవైడ్ చేశారు ఫిగ్మా వాళ్ళు. వాటితో మనం వర్క్ని ఎలా స్పీడప్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆన్ హౌ టు క్రియేట్ ఏ కాంపోనెంట్స్ ఇన్ ఫిగ్మా. సో కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి. కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే రీయూజబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ని మనం కాంపోనెంట్ చేసుకున్నామని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ పెట్టేసి రెడ్ కలర్ ప్లేట్ తీసుకొని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసామంటే ఆ రెడ్ కలర్ బటన్ని మనం మల్టిపుల్ స్క్రీన్స్లలో యూజ్ చేసుకుంటూ వస్తాం. సో
లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా క్లయింట్ వచ్చేసి నాకు రెడ్ కలర్ కాదు, నాకు ఆరెంజ్ కలర్ కావాలి ఆ బటన్, ఈ బటన్ ఎక్కడ ఉంది అన్నిట్లలో చేంజ్ చేయండి అంటారు. అలాంటి కేసెస్లో మనం ఒక దగ్గర కాంపోనెంట్ దగ్గర మనం కలర్ చేంజ్ చేస్తే అన్ని స్క్రీన్స్లలో చేంజ్ అవుతుంది. సో అది మనకి దాన్ని కాంపోనెంట్స్ అంటారు. రైట్, వాటి గురించి మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాం, నో వరీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిజైన్ లైబ్రరీ. లైబ్రరీస్ అంటే ఏంటి అంటే మనం మొత్తం కొలాబరేట్ అవుతూ, టీమ్ మెంబర్స్ అందరు కొలాబరేట్ అవుతూ ఒక డిజైన్ సిస్టమ్ని ప్రిపేర్ చేస్తారు. డిజైన్ సిస్టమ్ ప్రిపేర్ చేసి అందులో నుంచే మనం డిజైన్ అసెట్స్ని తీసుకొని మనం ప్లేస్ చేస్తాం. అప్పుడు మనం మన డిజైన్ తొందరగా కంప్లీట్ చేయొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది మనం ఈ ఇంటర్న్షిప్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆటో లేఅవుట్స్, కాన్స్ట్రైంట్స్ అండ్ రెస్పాన్సివ్ డిజైన్ అండ్ ఫిగ్మా, ప్రోటోటైపింగ్, యానిమేషన్స్ ఎలా డిజైన్ చేయాలి, యానిమేషన్స్ ఎలా చేయాలి ఫిగ్మాల్ అనే విషయాల గురించి కూడా డిస్కస్ చేయబోదాం. నెక్స్ట్ వన్, హౌ టు షేర్ ద ప్రాజెక్ట్ విత్ యువర్ టీమ్. అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత, టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం క్లయింట్కి కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు, టీమ్ మేనేజర్స్ కావచ్చు, టీమ్ లీడ్కి కావచ్చు, సో ప్రాజెక్ట్ని ఎలా షేర్ చేయాలనే విషయాల గురించి మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, వీటన్నిటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక టాపిక్స్ విల్ కవర్. సో వాట్ టాపిక్స్ విల్ కవర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో మేము ఎలాంటి టాపిక్స్ని మీకు కవర్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. టాపిక్ విల్ కవర్ బేసిక్ బిజినెస్ లోగోస్, మొత్తం టోటల్గా 10 లోగోస్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా పోస్టర్స్ ఉంటాయి కదా, అవి 10 పోస్టర్స్ ఎలా డిజైన్ చేయాలి. సో మొత్తం టోటల్ చేయాల్సి ఉంటుంది, 10 పోస్టర్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఆ పోస్టర్ డిజైన్ ఏంటి, లోగో డిజైన్ ఏంటి అనే విషయాల గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ బిజినెస్ ఈమెయిల్ టెంప్లెట్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేయాలి, వాటితో ఎలా డిజైన్ చేయాలి, అవి ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ మనం వెబ్సైట్లు మీకు తెలియంది కాదు, ఇక వెబ్సైట్ డిజైన్స్ ఎలా చేయాలి, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్ డిజైన్స్, సో మొత్తం 2 చేపిస్తాను. ఇవన్నీ మీకు 10 అంటే బేసిక్ డిజైన్ లోగోస్ 10 చేపిస్తాను మీతో, నేను చేస్తాను, మీరు చేస్తారు. సోషల్ మీడియా పోస్టర్స్ మొత్తం టోటల్గా 10 చేపిస్తాం మీతో. సో నేను చేయాలి, మీరు చేయాలి. సోషల్ ఈమెయిల్ టెంప్లెట్స్ కూడా 10 చేయాలి. సో వెబ్సైట్ డిజైన్స్ 10 వెబ్సైట్స్ని కవర్ చేయాల్సి వస్తుంది. 10 వెబ్సైట్స్ని మీరు ఫినిష్ చేయాలి. అవన్నీ కూడా లైవ్లో ఉన్న వెబ్సైట్స్ డిజైన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ డిజైన్స్ 2 చేయాలి. సో అవి నేను చేపిస్తుంటాను మీతో, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలానే ప్లాన్ చేస్తా. మొబైల్ అప్లికేషన్ డిజైన్స్ ఒకటి నేను చేస్తాను, ఒక మొబైల్ అప్లికేషన్ మొత్తం టోటల్గా నేనే చేస్తాను. దాని తర్వాత మీరు చేయాల్సి ఉంటుంది ఒక సెకండ్, అది 2 కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ డాష్బోర్డ్ డిజైన్స్ నేను కంప్లీట్గా నేను ఒకటి చేసి చూపిస్తాను, తర్వాత మీరు ఇంకోటి చేయాలి. వర్కింగ్ విత్ ఏఐ టూల్స్, మొత్తం ఏఐ టూల్స్ ఒక 50 ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ 50 ఏఐ టూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఎలా చేయాలి ఏంటి అనే విషయాల గురించి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పీపీటీ ప్రెజెంటేషన్స్. ఇప్పుడు పీపీటీ మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీపీటీని ఎలా చేయాలి ఏంటి అనే విషయాల గురించి మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వాటితో పాటుగా HTML, CSS అండ్ బూట్స్ట్రాప్. సో ఇవి HTML, CSS, బూట్స్ట్రాప్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా మీకు ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో కవర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేసే టాపిక్స్ ఇవి. సో ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక కవర్ అయిపోతాయి, టోటల్గా కవర్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి ఈ స్లైడ్లో చూపిస్తున్నాను. ప్రాజెక్ట్ ఫ్లో. సో నేను ఇక్కడ వచ్చేసి సో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫ్లో. కీప్ ఆన్ ఐ ఆన్ దిస్ ఇన్ఫో. వీ విల్ డిస్కస్ దీస్ టాపిక్స్ ఇన్ దిస్ పర్టికులర్ యూఐఎక్స్ కోర్స్. సో ఈ యూఐఎక్స్ కోర్స్లో మనం ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మొత్తం పాయింట్స్ ఇచ్చాను చూడండి. హౌ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్, హౌ టు గెట్ ద requirements from manager or clients, how to research the project, and how to segregate the team. Next one, how to provide project timelines, how to flow the branding guidelines. Next one వచ్చేసి what are the design process, so process we need to follow. Next, how to find the project competitors, and how to prepare project information architecture. 10th point, 8.10, how to start project design. 11, how to start project QA QC. 12, how to get the project client approval in Office. 13, how to receive the project feedbacks from clients. 14, so how to manage team collaboration tools. 15, what are the main tools using in real time. 16, project usability testing. 17, project in live. 18, how to hand over the project. 19, where can we upload the final project.
20th, project N. So these are the main topics we need to cover in this UIX ఇంటర్న్షిప్లో ఈ మొత్తం టోటల్గా ఈ 20 టాపిక్స్ని ఈ ఇంటర్న్షిప్లో కంప్లీట్ చేస్తూ సో ఒక ప్రాజెక్ట్ని మొత్తం ఫినిష్ చేపిస్తాను మీతో. నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీకు ఏమైతే చెప్పానో ఆ ప్రాజెక్టులు, సో ఈ ప్రాజెక్టులన్నీ లైక్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, డాష్బోర్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఈ ఫ్లోని ఫాలో అవుతూ ఆ ప్రాజెక్ట్లు ఎలా ఫినిష్ చేయాలనేది మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. సో దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాము. సో ఇంకా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సో ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఎవరైనా మీరు నాతో కాల్ మాట్లాడాలన్నా నో ప్రాబ్లం. సో కాల్ చేయండి. డైరెక్ట్ ఫోన్ నెంబర్ అది నాదే నెంబరు. సో డైరెక్ట్ కాల్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉందో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు డే 1, డే 2, డే 3 ఇలా డే 6 అలా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో జస్ట్ ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాను, ఏ టాపిక్స్ మీతో చేపించబోతున్నాను అనే విషయాల గురించి ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేయబోవటం అయితే మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు లైక్ వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thanks for giving this wonderful opportunity, and please share this video to your family, friends and family members. Thank you. Thanks for watching. Stay tuned. So we'll discuss next topic. Okay. Thank you.